అసలు చాలా క్రిటికల్ కేస్ అని సిబిఐ భావిస్తున్న ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు నీరు కారిపోయింది? అసలు ఈ స్కామ్ ప్లాన్ చేసి కేజ్రీవాల్ని ట్రాప్ చేయడానికి బీజేపీ పన్నిన వ్యూహంలా కనిపిస్తుంది. మనమంతా ఇన్ని రోజులు భావించింది ఏమంటే, కవిత తాను చేసిన తప్పు అంటే కవిత అనుకోకుండా ఈ కేసులో ఇరుక్కున్నది అని మనందరి భావన. అందరికీ తెలిసిన విషయం ఏమంటే, కేజ్రీవాల్, కేసీఆర్ కలిసి చేసిన కుట్ర బట్టబయలై మొదట ఆప్ మంత్రులు ఈ కేసులో ఇరుక్కొని దాని తర్వాత కవితని ఇరికిచ్చారు అని మన భావన. కానీ ఇప్పుడు సత్యేందర్ జైన్ అండ్ అదర్ ఆప్ లీడర్స్ ప్లస్ కేజ్రీవాల్ విడుదల తర్వాత ఈ కేసుపై టోటల్ కేసుపై అనుమానాలు వస్తున్నాయి. అసలు ఈ కేసు ఎవరు డిజైన్ చేశారు? అసలు ఈ లిక్కర్ స్కామ్ ఒక ఎరనా? అయితే ఈ ఎర ఎవరి కోసం రచించారు? నాకేమనిపిస్తుందంటే, ఈ ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ ఒక ఎరాగా కనిపిస్తుంది. ఈ ఎరా కేజ్రీవాల్ని అంటే అగ్రెసివ్ కాకుండా, పంజాబ్లో ఎలా ఆప్ పవర్లో వచ్చింది అలా విస్తరించకుండా ఆప్ పార్టీని, కేజ్రీవాల్ని నిర్వీర్యం చేయడానికి బీజేపీ పన్నిన కుట్రలా క్లియర్గా కనిపిస్తుంది. అసలు ఈ కేసులో సత్తా లేదా ఈ ఆప్ కేసీఆర్ పన్నిన పథకమే ఉంటే ఇన్ని రోజులు రాని బెయిల్, ఇన్ని రోజులైనా ఈ కేసును ఒక కొలిక్కి తేని సిబిఐపై అనుమానాలు వస్తున్నాయి. అసలు కవిత ఎలా విడుదలైంది? కవిత అరెస్ట్ అయినప్పుడు ఈ కేసు ఎందుకు బలంగా ఉంది? కొన్ని నెలల్లోనే ఈ కేసు అంత వీక్గా ఎందుకు తయారైంది? అసలు కేసు వీక్గా ఉందా, కేసునే వీక్ చేసేసారా? అంటే నా విశ్లేషణ ఏమంటే, కేసు బలంగా ఉంది కానీ ఇంటెన్షనల్లీ ఈ కేసుని నిర్వీర్యం చేశారు. మనం ఇప్పుడు ఆలోచించవలసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, అసలు ఈ కేసు డిజైన్ చేసిందే కేజ్రీవాల్ కోసం. దాంట్లో ముందర సత్యేందర్ జైన్ ఇరుక్కున్నాడు. ఆయన 1 సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. నంబర్ 1 కాన్స్పిరేటర్గా ఉన్న కవిత తర్వాత జైల్లో పోయింది.
తర్వాత కేజ్రీవాల్ పోయాడు. కానీ ఆశ్చర్యం చూడండి, ఇంత బలంగా ఉండి సంవత్సరం పాటు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లేదా ఒక మినిస్టర్ ఆఫ్ మినిస్టర్ జైల్లో ఉన్న తర్వాత సడన్ గా ఈ కేసు ఎంత వీక్ అయిందంటే బెయిల్ అప్లై చేయంగానే బెయిల్ వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు మనకు క్లియర్లీ అర్థమవుతూ ఉంది, ఒక రూలింగ్ పార్టీ అనుకుంటే ఏ కేసునైనా తిరగదోడచ్చు, ఏ కేసునైనా నిర్వీర్యం చేయొచ్చు, ఎవరినైనా శిక్ష నుంచి తప్పించవచ్చు. అయితే మనం ఇప్పుడు ఆలోచించవలసిన ముఖ్యాంశం ఏమంటే, ఈ బెయిల్ దొరికిన కేజ్రీవాల్, ఈ బెయిల్ దొరికిన కవిత, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏమి? రాజకీయంగా మళ్ళీ వీళ్ళు నిలదొక్కునే అవకాశం ఉందా? అసలు నా ప్రకారం ఈ కేసు చాలా భయంకరమైన బలమైన కేసు. దీంట్లో కేసీఆర్ అంటే తన లిక్కర్ సామ్రాజ్యాన్ని నార్త్కు విస్తరించడానికి తన బిడ్డను ఒక మీడియంగా వాడుకున్నాడు. కవిత ఇస్ వెరీ అంబిషియస్ కనుక కవిత దూకుడుతో పోయి, అంటే తెలంగాణ సౌత్ ఇండియా కాకుండా తన సామ్రాజ్యాన్ని నార్త్లో విస్తరించడానికి ఉవ్విళ్ళూరింది. ఆ ఉవ్విళ్ళూరే సమయంలో డబ్బులు లేని బలమైన కేజ్రీవాల్ రూపంలో ఒక వ్యక్తి కనిపించాడు. కేసీఆర్ దగ్గర పుష్కలమైన డబ్బు ఉంది కనుక ఆ డబ్బును ఎరచూపి కేజ్రీవాల్ ఈ డబ్బులేమిని తీర్చే ప్రయత్నం కేసీఆర్ చేశాడు. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ, సిబిఐ కానీ, లోకల్ బీజేపీ లీడర్స్ ఆఫ్ ఢిల్లీ కానీ దీన్ని దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఎప్పుడు కేజ్రీవాల్ కేసీఆర్ ఈ అంటే ఆఫర్కి లొంగిపోయాడు అని తెలుసుకున్నారు, అప్పుడే ఈ బీజేపీ తన వ్యూహంకి పదును పెట్టింది. పదును పెట్టడమే కాకుండా ఎవరు నెగోషియేట్ చేశారో సత్యేంద్ర జైన్ని లోపలేసింది. అసలు ఈ కుట్రదారులు వాళ్ళ వ్యూహం ఏమి, అసలు ఈ సౌత్ గ్రూప్కి కవితకు లింక్ ఏమి, కవిత అంత బలమైనదా లేదా జగన్ ఈ సౌత్ గ్రూప్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడా అని క్షుణ్ణంగా అన్ని పరిశీలించి ఈ కేసును సిబిఐ తన చేతిలో తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు సడన్ గా ఈ కేజ్రీవాల్ అండ్ కవిత ఎందుకు రిలీజ్ అయ్యారు? కేజ్రీవాల్ ని రిలీజ్ చేయాలంటే కవితని తప్పకుండా రిలీజ్ చేయాలి. ఎందుకంటే కవిత కుట్రదారులు, ఆమె కుట్ర చేసింది, ఇరుక్కుపోయింది కేజ్రీవాల్. కానీ కేజ్రీవాల్ బీజేపీ టార్గెట్. ఇప్పుడు ఏం చేశారంటే కవితను విడుదల చేస్తే కేజ్రీవాల్ని విడుదల చేయడం ఈజీ. అందుకోసము కవితను ముందు విడుదల చేసి
కేజ్రీవాల్ని ఎందుకు విడుదల చేశారు? ఆయనను జైల్లోనే ఉంచొచ్చు కదా అంటే దీనికి ఆన్సర్ హర్యానా ఎలక్షన్స్. కేజ్రీవాల్ తానొక స్వతంత్ర సేనానిలాగా బిల్డప్ ఇవ్వకుండా కరెక్ట్ టైంలో హర్యానా ఎలక్షన్ కన్నా ముందు ఆయనకు సానుభూతి లభించకుండా చేయాలని బీజేపీ కేజ్రీవాల్ని విడుదల చేసింది. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ అండ్ మన కవిత అందరికీ బెయిల్ లభించింది. దీంట్లో ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఉంది. అదేమంటే ఈ టోటల్ లిక్కర్ స్కామ్ లో కొంతమంది అప్రూవర్స్ గా మారారు. ఆ అప్రూవర్స్ సిబిఐకి కావాల్సిన సమాచారం మొత్తం చేరవేశారు. అయితే ఇప్పుడు సిబిఐ కేసును కావాలిస్తే అంటే టైం వచ్చినప్పుడు బలంగా మార్చొచ్చు, వాళ్ళు అనుకుంటే దాన్ని ఈజీగా తీసుకోవచ్చు. అంటే కేసు మొత్తం సిబిఐ చేతిలో ఉంది, అంటే బీజేపీ చేతిలో ఉంది. చాలా కాలం వరకు ఆప్ అండ్ బీఆర్ఎస్ పార్టీ తమకు తాము విక్టిమ్స్ గా అంటే బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగా ఇరుక్కున్నట్టు బిల్డప్ ఇచ్చారు. కానీ ఎప్పుడు ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉందో అప్పుడు వీళ్ళు లొంగుబాటుకు గురయ్యారు. దాదాపు కవిత ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా ఒక పార్టీ తన అకౌంట్లో వేసేసుకుంది. ఆపును లొంగ తీసుకోవాలి అంటే ఈ కేసును ఉపయోగించాలి. హర్యానా ఎలక్షన్లో ఆపు బలంగా ఉండబోతుంది అని తెలుసుకున్న బీజేపీ సానుభూతి కేజ్రీవాల్కి లభించొద్దు అని పట్టుబట్టి మరీ విడుదల చేసింది. ఇది ఆపు విజయం కాదు, ఇది కేవలం బీజేపీ కక్కుర్తి. కేజ్రీవాల్ని విడుదల చేయడం వల్ల ఆపు లాభపడుతుందేమో కానీ బీజేపీ లాభపడడం కష్టం. ఎందుకంటే బయటకు వచ్చిన కేజ్రీవాల్ తప్పకుండా తన పార్టీని బలోపేతం చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. అది బీజేపీకి కూడా తెలుసు. కానీ బీజేపీ భయం ఏమంటే సానుభూతి అనే ఒక ఇష్యూ తీసుకొని కేజ్రీవాల్ మెజారిటీ ఓట్లు సాధిస్తే అంటే ఏదైనా ఒక ప్లస్ కావద్దు, కేజ్రీవాల్ పోటీ చేస్తాడు తథ్యం. ఆ పోటీ చేసినప్పుడు ఆయనకు సానుభూతి కూడా తోడైతే కష్టం డబుల్ అవుతుంది బీజేపీకి. అందుకోసము కేజ్రీవాల్కి సునాయాసంగా బెయిల్ వచ్చి బయటపడే వ్యూహం రచించింది బీజేపీ. అయితే బెయిల్ మీద ఉన్న కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ప్లస్ కవిత ఎన్ని రోజుల వరకు దీని నుంచి బయటపడి ఉండగలరు? హర్యానా ఎలక్షన్స్ తర్వాత మొదట లోపల పోయేది కేజ్రీవాల్ తర్వాత మళ్ళీ లోపల పోయేది కవితకు ఒక వెసులుబాటు ఉంది. తాము బీజేపీకి సౌత్ ఇండియాలో లేదా ఎక్కడైనా ఫండ్స్ నుంచి హెల్ప్ చేస్తే అంటే ఫండ్స్ ఇచ్చి బీజేపీకి హెల్ప్ చేస్తే అన్ని రోజులు కవిత బయట ఉండే అవకాశం ఉంది. కవిత తర్వాత మళ్ళీ సత్యేంద్ర జైన్ అంటే ఈ ఆర్డర్ ఇలా స్టార్ట్ అవుతుంది. కానీ ఒకటి తథ్యం, ఈ లిక్కర్ కేసు చాలా సీరియస్ కేసు. దీంట్లో అన్ని ప్రూఫ్స్ సిబిఐ దగ్గర ఉన్నాయి. వాళ్ళు టైం వచ్చినప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ లోపల పంపించి ఈ ఎఫ్ఐఆర్లు ఫైనల్ చేసి
వాళ్లపై అభియోగాలు మోపడం అయిపోయింది. త్వరితగతిన వీళ్లను కొన్ని నెలల్లోనే అంటే జైల్లో వేసి సెంటెన్సెస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. కవిత ఎందుకు సైలెంట్ గా ఉంది అంటే కవిత బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ పొలిటికల్ గా యాక్టివ్ అయి వ్యూహ రచన చేస్తాడు కేసీఆర్, వ్యూహ రచన చేస్తుంది మనం కవిత అనుకున్నాం. కానీ నేను ఎప్పుడో చెప్పాను, కవిత బయటికి వెళ్ళి సైలెంట్ అయిపోతుంది. కేజ్రీవాల్ కూడా చాలా అంటే తన ఒరిజినల్ వ్యూహాలను ఇప్పుడు పదును పెట్టలేడు. తూతూ మంత్రంగా హర్యానా ఎలక్షన్లో పాల్గొని వెనుదిరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా ఎందుకు చేశాడు అంటే ఈ చీఫ్ మినిస్టర్ గా ఉంటూ ఇలాంటి కేసులలో ఇరుక్కుంటే తన పార్టీకి నష్టం. అందుకోసము కేజ్రీవాల్ తెలివిగా చీఫ్ మినిస్టర్షిప్ కి రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి అంటే తనకు టైం లేదు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ గా ఉంటూ ఆపు పార్టీని ముందరు తీసుకుపోయే సామర్థ్యం బలం కేజ్రీవాల్ దగ్గర లేదు కనుక ప్రస్తుతానికి కవిత కేజ్రీవాల్ సైలెంట్ గా ఉండిపోయి ఈ ఎలక్షన్స్ తర్వాత బీజేపీని బుజ్జగించి బయట ఉండే అవకాశం ఉంది. ఆపునే నిర్వీర్యం చేసి బయట ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి ఏమేమి కోరుకుంటున్నారో అది పొంది కవితను బయట పెట్టే అవకాశం ఎంత మాత్రమైనా ఉంది. ఈ కేసు బలమైన కేసు. ఎవిడెన్స్ మొత్తము సిబిఐ చేతిలో ఉంది, అంటే బీజేపీ చేతిలో ఉంది. బీఆర్ఎస్ ఆప్ రెండు సైలెంట్ గా ఉండిపోతే కేజ్రీవాల్ బయట ఉంటాడు, కవిత బయట ఉంటుంది. ఇద్దరు తమ రాజకీయ భవిష్యత్తును మళ్లీ వెతుక్కోవడానికి ప్రయత్నిస్తే మాత్రం ఇద్దరికి జైలు జీవితాలు తప్పవు. జైల్లో పోవడం తథ్యం. మీరందరూ ఈ కేసును కొన్ని ఏండ్లుగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో తప్పు తెలివిగా చేయాలి. ఎవడు తప్పు తెలివిగా చేయలేకపోతారో వాళ్ళ పరిణామాలు ఈ లిక్కర్ స్కామ్ లో ఎలా ఉన్నాయో అలాగే ఉంటుంది. ఒకటి మాత్రం ఖాయం, కవిత రాజకీయ జీవితం ఇక ముగిసినట్టే. మళ్లీ రాజకీయ రంగంలో అరంగేట్రం చేయాలన్నా ఈ టోటల్ లిక్కర్ స్కామ్ క్లోజ్ అయితే గాని కవితకు రాజకీయ వెసులుబాటు ఉండదు. కేటీఆర్ కూడా కవిత ఎన్ని నాళ్లు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటుందో కేటీఆర్ కూడా తన రూట్ క్లియర్ అయినట్టు ఉంటుంది. కనుక కేటీఆర్ కూడా ఈ లిక్కర్ స్కామ్ త్వరలో ముగియాలి అని కోరుకోడు. కవిత ఎప్పుడూ టెన్షన్ లో ఉండాలి. కేసీఆర్ కి ఆల్టర్నేటివ్ ఉండకూడదు. కేజ్రీవాల్ యొక్క నీడ కవితపై పడకూడదు అని కేసీఆర్ ఇప్పుడు వ్యూహరచన చేస్తున్నాడు. వ్యూహరచన అనగా సైలెంట్ గా ఉండిపోవడం. దయచేసి ఈ కేసును మనం ప్రస్తుతానికి ఇలానే అర్థం చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.